Good morning, everyone. Today we'll see briefly about slope deflection applications to the portal frames. Okay, just we briefly discussed about the steps included in the analysis part of slope deflection to the frames. First, see this frame ABC. So in this only one column present. So that compulsory you have to check is this way or non-sway. And see this frame and here, so BC subjected to obviously horizontal forces. Due to this, this portal frame will sway towards left side, but at A end fixed support is present, so due to this fixed support it won't sway. Okay, so that's why it comes under non-sway frame. Okay na. So once non-sway and decide అయిందంటే step 1 as usual m bar AB m bar BA వీటికి ఫార్ములా -WAB² WA² B/L². ఓకే, ఈ ఫార్ములాస్ అని మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం అప్లై చేయాలి అని అంటే, ఎక్కడైతే హింజ్ ఉందో అక్కడ ఫైనల్ ఎండ్ మూమెంట్ 0 అండ్ దానికి అపోజిట్ ఎండ్ డైరెక్షన్ నుంచి టువర్డ్స్ దిస్ సింప్లీ సపోర్టెడ్ ఎండ్ యూ హ్యావ్ టు అప్లై మోడిఫైడ్ ఈక్వేషన్ అండ్ జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. మనం చూసుకోవాల్సినవి 3 పాయింట్సే. ఫస్ట్ స్వైనా నాన్ స్వైనా అండ్ ఎక్కడ 0 ఫైనల్ ఎండ్ మూమెంట్ అవుతుంది, ఎక్కడ మోడిఫైడ్ ఈక్వేషన్ యూజ్ చేయాలి అండ్ ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ 1 జాయింటే ఉంది, 1 ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వస్తుంది. సో అది MBA ప్లస్ MBC అండ్ CV ఆబ్వియస్లీ 0, C ఈజ్ హింజ్డ్ కాబట్టి BCకి మనం ఏం అప్లై చేస్తాం, మోడిఫైడ్ ఈక్వేషన్. ఇందులో ఎలాంటి స్వే లేదు కాబట్టి డిఫ్లెక్షన్ వాల్యూ అనేది ఇందులో 0. ఓకేనా, సో దట్స్ ఇట్. నెక్స్ట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్స్ట్రాగా వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. మనం రియాక్షన్ ఫోర్సెస్ ఎలా ఫైండ్ అవుట్ చేసాలో ఆల్రెడీ మనకు తెలుసు. అంటే ఇప్పుడు VC రియాక్షన్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసింది కదా, VC ఇస్ నథింగ్ బట్ VB అన్నట్టే. ఓకే, అంటే ఏబీని అనాలిసిస్ చేసినప్పుడు ఓకే BC సేమ్ కనెక్షన్ కదా, సో C చేయాలి అని అంటే B చేస్తే సరిపోతుంది. మరి VBకి ఈక్వేషన్ ఏంటి అంటే VB ఈక్వల్స్ టు MAB ప్లస్ MBA ప్లస్ మూమెంట్ అబౌట్ అపోజిట్ పాయింట్ బై లెంత్ ఆఫ్ ది కాలమ్. ఇప్పుడు మనం B దగ్గర చేస్తున్నాం కాబట్టి Bకి అపోజిట్ A. ఓకే, Aకి మూమెంట్ క్రియేట్ చేయాలి 30 × 3 క్లాక్ వైజ్, సో +30. ఇక్కడ అదే ఉంది చూడండి, MAB ప్లస్ MBA ప్లస్ 30 × 3/5. అంతే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ABC ఓవర్ హ్యాంగ్ కనెక్ట్ అయి ఉంది. ఓవర్ హ్యాంగ్ కనెక్ట్ అయి ఉంది అని అంటే ఇదేంటి నాన్న, డైరెక్ట్గా ఒక ఫుల్ స్పైన్ ఒక ఓవర్ హ్యాంగ్ ఉంది అంటే ఇది నాన్ స్వేనే కంపల్సరీ. ఓకే, ఇది లేకపోతే మనము స్వే అనే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఫుల్ స్పాన్ ఉంది, హాఫ్ స్పాన్ ఉంది కాబట్టి ఇది నాన్ స్వే. బట్ ఓవర్ హ్యాంగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమనుకోవాలి, ఫస్ట్ మన పాయింట్ అయిపోయింది, స్వేనా నాన్ స్వేనా. అండ్ మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తామా, లేదు. బట్ ఓవర్ హ్యాంగ్ ఉంది కాబట్టి మనం ఇంకొక పాయింట్ ఏమనుకోవాలి, దీనికి ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఫార్ములా అప్లై చేయము, MBDనే M బార్ BD అవుతుంది. ఓకే, అంటే ఫైనల్ ఎండ్ మూమెంట్ వాల్యూనే M బార్ BD. చూడండి, MBDనే M బార్ BD. సో దీనికి స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అప్లై చేయవు. బట్ ఓవర్ హ్యాంగ్ స్పాన్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే BA ప్లస్ BC 0 రాయము, BA ప్లస్ BC ప్లస్ BD ఈక్వల్స్ టు 0 రాసినాకనే EA θ B వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఫ్రేమ్స్లో ఉన్న డిఫరెన్స్, బీమ్స్కి ఫ్రేమ్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, బట్ అదే బీమ్లో అయితే ఓవర్ హ్యాంగ్ స్పాన్ జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అవ్వదు స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓన్లీ ఆ జాయింట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే ఫైనల్ ఎండ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే సపోజ్ ఈ కాలం లేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, MBD వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, అప్పుడు MBA వాల్యూ ఏమవుతుంది, అపోజిట్ ఆఫ్ MBD అవుతుంది. ఓకే, అప్పుడు B దగ్గర మనం జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అనుకుంటాం, BD ప్లస్ BA ఈక్వల్స్ టు 0 అని. బట్ ఇక్కడ మాత్రం సేమ్ BA ప్లస్ BD ప్లస్ BC 0 అనుకుంటాము, బట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే ఆ ఈక్వేషన్ని మనం అప్లై చేస్తాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ కూడా మోడిఫైడ్ ఈక్వేషన్ లేదు, బికాస్ అన్నీ ఫిక్స్డే. సో అన్ని జనరల్ ఈక్వేషన్స్. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కండిషన్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ దగ్గర చూడండి 3 ఇన్వాల్వ్ చేశారు. సో దాని నుంచి స్లోప్ వచ్చింది. తర్వాత ఫైనల్ ఎండ్ మూమెంట్స్ డయాగ్రామ్. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫ్రేమ్ చూడండి. ఇది స్వేనా నాన్ స్వేనా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాన్ స్వే. ఎందుకు? 1 కాలమే, బట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు 2 కాలమ్స్ అండ్ 2 స్పాన్స్ అండ్ బోత్ ఎండ్స్ కూడా ఏమున్నాయి ఇక్కడ ఫిక్స్. ఇది రెసిస్టెన్సే, ఇది హింజ్ ఉంది. దీనికి కూడా హింజ్ అంటే 2 సైడ్స్ నుంచి హారిజంటల్లో స్వే అవ్వడానికి ఛాన్స్ లేదు, అంటే హారిజంటల్లో రియాక్షన్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇది నాన్ స్వే. మళ్ళీ నెక్స్ట్ మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తామా? ఆబ్వియస్గా ఎక్కడ అప్లై చేస్తాం చెప్పండి? ఎక్కడైతే 0 అవుతుందో దానికి అపోజిట్ డైరెక్షన్లో. ఎక్కడ 0 అవుతుంది? A to B 0, సో BAకి మోడిఫైడ్ ఈక్వేషన్. ఓకేనా? సో MAB 0. కొన్ని చేయకుండానే ఆన్సర్ చెప్పొచ్చు. ఏంటి? MAB 0 అని. ఇంకో ఆన్సర్ ఏంటంటే MBD వాల్యూ ఉంది కదా, కాలమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కానీ లాస్ట్ ఎండ్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు MBD వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వాడుతున్నా. MBD ఎంత వచ్చింది ఇక్కడ? 8. సో 8. ఇప్పుడు నేను MDB వాల్యూ రాస్తున్నా. 8/2 4 ఉందో లేదా చెక్ చేద్దాం. చూడండి MDB 4 అంటే మీకు ఏమర్థమైంది? కాలంలో జంక్షన్ నుంచి ఉన్న మూమెంట్ ఉన్నప్పుడు కాలం ఎండ్ నుంచి ఉండే మూమెంట్ని మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు జంక్షన్ దగ్గర ఉన్న మూమెంట్ని బట్టి. ఓకే, అంటే దీంట్లో హాఫ్ ఉంటుందన్నమాట ఫిక్స్డ్ ఉన్నప్పుడు. ఒకవేళ ఇక్కడ హింజ్ ఉంటే డైరెక్ట్గా MDB 0 అంటాం. ఓకే, సో అంతే. ఇక్కడ మోడిఫైడ్ ఈక్వేషన్ వాడతాం BAకి. చూడండి MAB 0, MBA మోడిఫైడ్ ఈక్వేషన్. మోడిఫైడ్ ఈక్వేషన్ ఫార్ములా మనము పాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం, అది దాంట్లో ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ B దగ్గర జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అండ్ అవుట్పుట్స్. నెక్స్ట్ ఇంకో ఫ్రేమ్కి వెళ్తారా. ఇది ఎస్ రామామృతం టెక్స్ట్ బుక్ కదా, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఆ నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది చూడండి. ఇది స్వేనా నాన్ స్వేనా డిసైడ్ చేయాలి. B దగ్గర మనం పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఇలా మనం పుష్ చేసినప్పుడు ఇది వెళ్తుందా లేదా? వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ ఉంది. సో కాబట్టి ఇది కూడా నాన్ స్వే. మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తామా? ఎస్, ఎందుకంటే AB 0, BA మోడిఫైడ్ ఈక్వేషన్. చూడండి AB 0, BA మోడిఫైడ్ ఈక్వేషన్. దట్స్ ఇట్. మళ్ళీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ MBA ప్లస్ MBC. ఒకటే స్లోప్ ఉంటుంది θB. నెక్స్ట్ అవుట్పుట్స్ డయాగ్రామ్. నెక్స్ట్ ఫ్రేమ్. స్వేనా నాన్ స్వేనా? నాన్ స్వే. బోత్ ఎండ్స్ ఫిక్స్డ్. ఫుల్ స్పాన్ మెంబర్స్. మళ్ళీ ఒకటే కాలంలో ఫిక్స్డ్ మూమెంట్ చేస్తాం. ఇందులో ఎలాంటి లో లేదు కాబట్టి నో ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్. నెక్స్ట్ మళ్ళీ అన్నీ కూడా ఫిక్స్డే కాబట్టి నో నీడ్ టు అప్లై మోడిఫైడ్ ఈక్వేషన్. ఆల్ ఆర్ జనరల్ ఈక్వేషన్స్ ఓన్లీ. అండ్ జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ EATB ఫైనల్ ఎండ్ మూమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ సిమిలర్ టు ద above ప్రాబ్లమ్. ఆల్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్, జనరల్ ఈక్వేషన్స్. మళ్ళీ ఇది నాన్ స్వేనా? స్వేనా? నాన్ స్వే. సో డిఫ్లెక్షన్ వాల్యూ 0. అండ్ B దగ్గర ఈక్వేషన్ జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ BA BC BD 0. అండ్ BD వాల్యూ ఏదైతే ఉంటుందో DB దాంట్లో హాఫ్ ఉంటుంది. ఓకే, అదే ఈ ఫ్రేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి. ఇది స్వేనా నాన్ స్వేనా? రెసిస్టెన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, రెసిస్టెన్స్ ఇన్ 2 డైరెక్షన్స్. ఆ 2 డైరెక్షన్లో H ఉందా? ఎస్, హారిజంటల్ వర్టికల్, కాబట్టి ఇది నాన్ స్వే. ఓకేనా? మళ్ళీ జనరల్ ఈక్వేషన్ ఉందా? ఎస్, ఈ రెండింటికి జనరల్ ఈక్వేషన్. మరి మోడిఫైడ్ ఈక్వేషన్ ఉందా? ఎస్. C to B 0 కదా, B to Cకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. EATB ఫైండ్ అవుట్ చేస్తాం. B దగ్గర జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో డిఫ్లెక్షన్ షేప్ కూడా డ్రా చేయమన్నాడు కదా, కాబట్టి ఇక్కడ డిఫ్లెక్షన్ షేప్ కూడా డ్రా చేశారు. ఇది ఇటే ఎందుకు స్వే అయింది? చూడండి ఇక్కడ లోడ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇటు ఉంది కాబట్టి ఇటా పుష్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇలాంటి షేప్ వస్తుంది. కొన్ని కేసెస్లో ఇలా డిఫ్లెక్షన్ షేప్ ఆఫ్ ది ఫ్రేమ్ కూడా డ్రా చేయమంటారు. నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి. స్వేనా నాన్ స్వేనా చెప్పాను కదా, ఇన్వర్టెడ్ యూ షేప్ ఉంటేనే మనం స్వే అని చెక్ చేస్తాం. బట్ ఇక్కడ
ఈ యూ షేప్కి కనెక్షన్గా ఒక ఫుల్ స్పాన్ ఉంది. ఆబ్వియస్గా ఇది నాన్ స్వే. ఓకే. అండ్ మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తామా ఎక్కడైనా? లేదు. ఎందుకంటే చూడండి అన్ని ఎండ్స్ కూడా ఫిక్స్డే, అన్నీ కూడా జనరల్ ఈక్వేషన్సే. మరి ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? లీవ్ ద ఎండ్ సపోర్ట్స్. మధ్యలో ఎవరు ఉన్నారు? బి ఉంది, సి ఉంది. బట్ బి కనెక్టెడ్ టు 2 మెంబర్స్, సి కనెక్టెడ్ టు 3 మెంబర్స్. సో ఇక్కడ బిఏ ప్లస్ బీసీ 0, ఇక్కడ సిబిసిడిసిఈ సಮೇషన్ 0. అండ్ మూమెంట్ విత్ 2 ఈక్వల్ ఎండ్స్ కదా. సో m/4 ఇస్ ద ఫార్ములా. బట్ ప్లస్ m/4 మైనస్ m/4 క్లాక్ వైజ్. సో ప్లస్ m/4. చూడండి మిగతా అన్నిళ్ళలో ఇలాంటి లోడ్ లేదు. అన్ని ఫిక్స్డ్ అని దగ్గర స్లోప్స్ జీరోస్. అన్నిటికీ కూడా జనరల్ ఈక్వేషన్స్. జాయింట్ బి దగ్గర, జాయింట్ సి దగ్గర ఇవి ఫైనల్ ఎండ్ మూమెంట్స్ ఇక్కడ రాశారు, ఇక్కడ డ్రా చేశారు. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి. ఇది స్వేనా నాన్ స్వేనా చెప్పాను కదా. దానికి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నాన్ స్వే. బట్ 1 2 3 4 స్పాన్స్ చేయాల్సిందే. మళ్ళీ సేమ్ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, 3 స్పాన్స్, 2 స్పాన్స్. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి నాన్న, ఇక్కడ D2C 0 అవుతుంది, C2Dకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేయాలి. చూడండి హింజ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా రాసారా? చూడండి MDC 0, సిడికి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేశారు. ఓకేనా. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశాక నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి. మల్టిపుల్ ఫ్రేమ్ నాన్ స్వే. ఎన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి? 2నే, బి దగ్గర, సి దగ్గర. బట్ బి కనెక్టెడ్ టు 3 మెంబర్స్, సి ఆల్సో కనెక్టెడ్ టు 3 మెంబర్స్. అండ్ డైరెక్ట్గా వాల్యూస్ ఎలా చెప్తాం చెప్పండి. ఇక్కడ FC 0, MFC 0 అని చెప్పచ్చు. ఇంకా MCFకి మోడిఫైడ్ ఈక్వేషన్ అని చెప్తాం. ఇంకా ఏబీ కూడా MAB 0. మళ్ళీ MBAకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తామని చెప్పచ్చు. మళ్ళీ MBE వాల్యూ సో అండ్ సో అయితే EB వాల్యూ హాఫ్ అవుతుంది. MCF వాల్యూ నుంచి MFC వస్తుందా? రాదు, ఎందుకంటే ఆల్రెడీ FC హింజే కాబట్టి డైరెక్ట్గా 0 అని చెప్పేస్తాం. ఇది ఫిక్స్డ్ ఉంది కాబట్టి BE వాల్యూలో EB అనేది హాఫ్ ఉంటుంది అంతే. ఇది మీ ఓకే రీకాల్ అన్నమాట. అంటే ఒక ఫ్రేమ్ని చూడగానే మీరు ఏమేమి చెప్పొచ్చు డైరెక్ట్గా. అండ్ ఏ స్లోప్స్ జీరోస్ ఇక్కడ θE 0, θD 0 అంతే. అవి అప్లై చేసాం. అండ్ ఫిక్స్డ్ మూమెంట్స్. సో ఫైనల్గా మీ అవుట్పుట్స్ ఇలా వచ్చేస్తాయి. చూడండి ఈని దీని 0 అనుకున్నాం, అవే ఉన్నాయి. BAకి మోడిఫైడ్ అనుకున్నాం, BAకి మోడిఫైడే ఉంది. ఇంకెక్కడ అనుకున్నాం? FC దగ్గర అనుకున్నాం కదా. FC 0 అయితే CFకి మోడిఫైడ్. దట్స్ ఇట్. మళ్ళీ ఇక్కడ చూడండి ఇంతకుముందు ప్రాబ్లం లాగానే, కాకపోతే ఇక్కడ వాడు ఫుల్ స్పాన్ ఇవ్వకుండా ఓవర్ హ్యాంగ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం నాన్న, CFA C/F, M/CFA MCF అని రాసుకుంటాం. అండ్ జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ యూజ్ చేస్తాం అంతే. ఓకే. E0 A0 D0 స్లోప్స్ చూడండి, EAD. M/CFA MCF. అర్థమైంది కదా. ఇంత పెద్ద ఫ్రేమ్ ఇచ్చేసి MCF అడిగాడు అనుకో, M/CF ఫైండ్ అవుట్ చేసేసి అదే చెప్పేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ MCB MCD అడిగారు అనుకోండి, ఇదంతా చేయాల్సిందే. బీమ్లో మాత్రం CB ఈజీగా చెప్పవచ్చు, కాలం ఉండదు కాబట్టి. బట్ ఇక్కడ అదర్ 2 కనెక్షన్స్ అన్నోన్ ఉండడం వల్ల మనం అనాలిసిస్ చేయాల్సిందే. లేదంటే MCF వచ్చిందంటే MCB కూడా వస్తుంది మీకు బీమ్స్లో అయితే. బట్ ఇన్ ఫ్రేమ్స్లో మాత్రం రాదు, ఎందుకంటే కనెక్షన్ ఇంకొకటి కూడా ఉంది కాబట్టి. ఓకేనా. ఒకవేళ CD వచ్చింది అనుకోండి అనాలిసిస్ నుంచి, మీరు CB చెప్పొచ్చు. ఒకవేళ CB ఇచ్చాడు అనుకోండి, CD కూడా చెప్పచ్చు. CB వాడు ఇచ్చాడు అనుకో, CF మీరు చేస్తారు. CD ఏమవుతుంది?
సిబి ప్లస్ సిఎఫ్ ప్లస్ సిడి ఈక్వల్స్ 0 అంటే అందులో నుంచి సిడి వచ్చేస్తుంది. ఎందుకంటే సిబి సిఎఫ్ మీకు తెలుసు కాబట్టి ఆ సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఓకేనా? సిబి సిడి సిఎఫ్ -3 ఈ ఏటీడబ్ల్యూ ఫైండ్ అవుట్ చేశారు. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వేనా నాన్ స్వేనా ఇలా ఉంటే మనం స్వేనా నాన్ స్వేనా చెక్ చేయాల్సిందే కంపల్సరీ. 2 ends సిమిలర్ ఐ. ఓకే 4 meters 4 meters. లోడ్ కూడా సిమెట్రికల్గా ఉంది కాబట్టి స్టాండర్డ్గా కరెక్ట్గా ఎటు కదలకుండా ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి? నాన్ స్వే. చూడండి ఇక్కడ ఈఏటీడబ్ల్యూఏ ఫైండ్ అవుట్ చేస్తారు. చూడండి ఈఏటీడబ్ల్యూ. సో నాన్ స్వే అనాలిసిస్ అండ్ మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తామా? ఎస్. ఎక్కడ? రెండిటికి బిఏలో అప్లై చేస్తాం, సిడీలో అప్లై, ఎందుకంటే ఏబీ 0 డీసీ కూడా 0 కాబట్టి. చూడండి ఏబీ 0 డీసీ కూడా 0. అండ్ ఇక్కడ మనం ఇంకో షార్ట్ కట్ ఏం రాసుకోవచ్చు అంటే డ్యూ టు సిమెట్రీ థీటా సి ఈక్వల్స్ టు -θb. ఈ వాల్యూ ఏదైతే ఉందో దీనికి అపోజిట్ సైన్లో ఉంటుంది. థీటా సి ఈక్వల్స్ టు -θb. ఎప్పుడు కానీ సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉందనుకోండి, రైట్ సైడ్ స్లోప్ వాల్యూ లెఫ్ట్ సైడ్ స్లోప్కి నెగిటివ్ సైన్ ఉంటుంది అంతే. ఓకే, థీటా సి ఈక్వల్స్ టు -θb డ్యూ టు సిమెట్రీ. నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి. స్వేనా నాన్ స్వేనా 1 2 1 కట్ చేస్తారు. లెఫ్ట్ టు రైట్ సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. సేమ్ లోడు దీన్ని ఎగ్జాక్ట్ హాఫ్ కట్ చేస్తావు కాబట్టి 2 meters 1 meter 1 meter అవుతుంది. ఇది 4 meters 4 meters ఐ ఇది ఎంత ఉన్నా మనకు పర్లేదు, బట్ ఇవి మాత్రం సేమ్ ఉండాలి యూనిఫార్మిటీ. అండ్ ఇక్కడ 2 ends సేమ్ ఉన్నాయి. డిస్టెన్స్ కూడా సిమెట్రికల్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది నాన్ స్వే. చూడండి మీరు చూడండి ఈఏటీడబ్ల్యూ ఏముంది? ఏ డెల్టా ఫైండ్ అవుట్ చేసిందా? లేదు. అంటే ఇదేంటి? నాన్ స్వే. ఓకే, బట్ ఇలా 2 loads ఒకటే స్పాన్లో ఉన్నప్పుడు ఫిక్స్డ్ అండ్ మూమెంట్ ఫార్ములా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. చూడండి ఎంఆర్బీసీ మైనస్ ఆఫ్ ఫస్ట్ ఈ లోడ్కి అప్లై చేయాలి 1 2 + 1 అంటే ఈ లోడ్ లేదనుకోవాలి. 1 + 1 3 అన్నమాట. అంటే A = 1 ఒకసారి B = 3 1 3. నెక్స్ట్ ఈ లోడ్ చేసేటప్పుడు ఇది A = 3 అవుతుంది, B = 1. చూడండి C to P డైరెక్షన్కి రివర్స్. ఓకేనా? ఎంఆర్బీసీ ఎంఆర్సీబీ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సిమెట్రికల్ ఉండడం వల్ల దీనికి +30 చేశారు. మీరు చెక్ చేసుకోండి. అన్ని సిమెట్రికల్ అన్నాను కదా, కాబట్టి ఏంటన్నా థీటా సిఏ -θb. చూడండి థీటా సిఏ -θb అంటే కొన్ని మనం డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకుంటే అయిపోతుంది. అంటే బై ప్రాక్టీస్ యూ మే అబ్జర్వ్ దిస్ కైండ్ ఆఫ్ సినాప్సిస్ అన్నమాట. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇవి హింజ్ ఉండడం వల్ల వీడికి అపోజిట్లో మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం అంతే. అండ్ దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే సేమ్ ఇది ఇలా 2 మూమెంట్స్ వస్తాయి, బట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మాత్రం ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ లోడ్కి 40 డబ్ల్యూఏబీ బయలు చేస్తాం, దీన్ని కూడా డబ్ల్యూఏబీ బయలు చేస్తాం. దీని వాల్యూ దీని డైరెక్షన్లో, దీని వాల్యూ దీని డైరెక్షన్లో చేసేస్తే అయిపోతుంది. ఓకే, సపోజ్ 40 ఉందనుకో, డబ్ల్యూ ఏ అంటే ఒకసారి 1, బి అంటే 3, టోటల్ ఎంత 4. ఓకే 30 ఆన్సర్. ఈ లోడ్కి మ్యాక్సిమం బెండింగ్ చేస్తే మళ్ళీ 40, ఏ ఎంత 3, బి ఎంత 1, టోటల్ లెంత్ ఎంత 4, మళ్ళా 30 వచ్చినాయా? సో ఎక్కడైతే ఈ లోడ్ ఉందో అక్కడ 30 పెడతాం, ఇక్కడైతే లోడ్ ఉందో 30. ఓకే, ఈ టోటల్ హైట్ 30 అన్నమాట. బట్ ఇక్కడ వీళ్ళు రిప్రజెంట్ చేసింది ఈ షేడెడ్ ఏరియా హైట్ కాబట్టి మీకు తక్కువ ఉంది 27.14 అని. బట్ యాక్చువల్గా ఈ బేస్ లైన్ నుంచి హైట్ మాత్రం మనకి 30 వస్తుంది. సో ఇలా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ 2 లోడ్స్ ఉన్నప్పుడు ఇలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి. సేమ్ ఫిక్స్డ్ సపోర్ట్స్, సేమ్ లెంత్, సేమ్ ఐ, ఎంటర్ యూడిఎల్ కాబట్టి ఈ 4 ఇది ఎంత ఉన్నాయి ఏం కాదు మనకి బీమ్లో, ఎందుకంటే హాఫ్ కట్ చేస్తాం కాబట్టి 106. ఇది స్వేనా నాన్ స్వేనా అంటే
నాన్-స్వే. ఓకే. అండ్ దీని అనాలిసిస్ theta A 0, theta D 0. జనరల్ ఈక్వేషన్స్ అప్లై చేస్తాం, 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వస్తాయి. సో దీని సొల్యూషన్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కూడా నాన్-స్వేనే బికాస్ 2 సపోర్ట్స్ అండ్ 2 లెంత్ సేమ్. అండ్ ఇక్కడ 36, 4 అని ఉంది యూడిఎల్ కాబట్టి హాఫ్ చేసినప్పుడు మిర్రర్ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ రైట్ సేమ్ ఉండాలి, అప్పుడు ఇది నాన్-స్వే అవుతుంది. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, స్వేనా నాన్-స్వేనా? సేమ్ సపోర్ట్స్, సేమ్ లోడ్, సేమ్ డిస్టెన్స్, నాన్-స్వే. చూడండి ఈ ఏడబ్ల్యూ వాల్యూ మాత్రమే చేశారు. నెక్స్ట్ ఇది స్వేనా నాన్-స్వేనా? నాన్-స్వే ఆబ్వియస్లీ, ఎందుకంటే యూ షేప్కి పక్కన ఓవర్ హ్యాంగ్ స్పాన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ బి దగ్గర ఈబీ, బిఏ, బీసీ 0, సి దగ్గర సిబి, సిఎఫ్, సిడి 0 అప్లై చేస్తాం. జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, నాన్-స్వే. ఇంకేం చేయాలి, ఇక్కడ హింజ్ ఉందా ఏమైనా చూసుకోవాలి, బట్ ఇక్కడ సపోర్ట్స్ లేవు కదా, ఓవర్ హ్యాంగ్ కాబట్టి మోడిఫైడ్ ఈక్వేషన్ అనేది లేదు. ఓకేనా, అన్నీ కూడా జనరల్ ఈక్వేషన్స్ అప్లై చేస్తాం, ఎందుకంటే దీనికి ఈక్వేషన్ అప్లై చేయం కాబట్టి. ఓన్లీ ఈ వాల్యూ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, జాయింట్ ఈక్విలిబ్రియం దగ్గర మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి, ఎం బార్ ఈనే ఎంబీఈ, ఎం బార్ సిఎఫ్ఏ ఎంసిఎఫ్, ఈ 2 వాల్యూస్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్లో వాడతాం, వీటికి స్లో డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అప్లై చేయం. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఫిక్స్డ్ సపోర్ట్స్, ఇక్కడ 32 యాక్ట్ అయింది, ఇక్కడైనా లోడ్ ఉందా, లేదు. సో ఇది మనం స్వే అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి వీళ్ళు డిఫరెంట్గా ఏం చేశారు, ఇక్కడ సి జాయింట్ దగ్గర ఒక రోలర్ పెట్టారు. ఈ రోలర్కి ఏంటి రియాక్షన్, 1 రియాక్షనే, బట్ ఆ 1 ఎలా ఉంటుంది, యాక్చువల్గా ఇది సపోర్ట్ అనుకుందాం, ఇలా ఉంటుంది మన రియాక్షన్ ఫోర్స్. బట్ దీన్ని మనం ఇలా రొటేట్ చేసి పెట్టాం కాబట్టి దీని రియాక్షన్ ఎక్కడ ఇవ్వాలి, ఇలా ఇస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే 32 కిలోమీటర్స్ను ప్రెషర్ ఇది పుషప్ చేసినప్పుడు ఈ కాలమ్ని, ఈ సీడీ అనేది స్వే అవ్వకుండా ఈ రోలర్ కాపాడుతుంది, కాబట్టి ఇది నాన్-స్వే. ఓకేనా, సో దీన్ని కూడా మనం నాన్-స్వే అంటాం. చూడండి ఇక్కడ కావాలంటే మనం ఈ ప్రాబ్లమ్ అనాలిసిస్లో కూడా గుర్తుపెట్టచ్చు. ఏ డెల్టా ఫైండ్ అవుట్ చేసిరా చెక్ చేసుకోండి. చూడండి ఏ డేటా బి, ఏ డేటా సి మాత్రమే చేశారు, కాబట్టి ఇది నాన్-స్వే. ఓకే, అండ్ దీని అనాలిసిస్ మీకు తెలుసు, ఎందుకంటే ఫిక్స్డ్ సపోర్ట్స్ కాబట్టి ఓన్లీ స్లోప్సే జీరోస్, జనరల్ ఈక్వేషన్స్ అప్లై చేస్తాం, దట్స్ ఇట్. నెక్స్ట్ బాక్స్ కైండ్ ప్రాబ్లమ్స్. సో ఇలా మొత్తం క్లోజ్డ్ ఉన్నప్పుడు మీకు చెప్పాను కదా, టీటా బి ఏ మైనస్ టీటా ఏ అవుతుంది, టీటా సి మైనస్ టీటా డి అవుతుంది. చూడండి టీటా బి మైనస్ టీటా ఏ, టీటా డి, ఇక్కడ టీటా డి వాల్యూ మైనస్ టీటా ఏ. జాయింట్ దగ్గర రాయాలి, ఏ జాయింట్ అనుకోండి, బీకి అపోజిట్ ఏ, డీకి అపోజిట్ ఏ. చూడండి డీకి అపోజిట్ ఏ మైనస్, బీకి అపోజిట్ ఏ మైనస్. అండ్ ఈక్వేషన్స్ అప్లై చేస్తే ఇటు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిమెట్రికల్ స్ట్రక్చర్. ఈ జాయిన్ చేస్తే ఈ జాయింట్ నుంచి వచ్చేవన్నీ కూడా అపోజిట్. ఇక్కడ చూడవచ్చు ఇది -2. ఏబీ -2.17 అయితే బిఏ +2.17, మళ్ళీ బీసీ -2.17 అయితే సిబి +2.17, అలా సిడి -2.17 అయితే డి2సి +2.17, మళ్ళీ డిఏ -2.17 అయితే ఏ2డి +2.17. ఓకే, సో ఈ ప్రాబ్లం ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసేసుకోండి. అండ్ ఏ దగ్గర ఇది చేస్తే 4 జాయింట్స్ చేయాలి, ఏబీ + ఏడీ 0, డిఏ + డిసి 0, సిబి + సిడి 0, బిఏ + బీసీ 0. 4 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ యూజ్ చేసి చేయాలంటే ప్రాబ్లం అనేది క్రిటికల్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా మనం డ్యూ టు సిమెట్రీ అని రాసేసుకుంటాం. ఏబీని ఏడీని ఒక జాయింట్ని మాత్రమే అనాలిసిస్ చేస్తాం, మిగిలిన వాటిని ఆటోమేటిక్గా దానికి రివర్స్ మ్యాగ్నిట్యూడ్ పెట్టేసుకొని విత్ సేమ్ వాల్యూతో రాసేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం,
ఇంకా 2 జాయింట్స్ సిమిలర్ ఉన్నాయి. 2 ఈక్వల్ డిస్టెన్స్ ఐ. సో ఇది నాన్ స్వేనే. అండ్ ఇక్కడ మూమెంట్ నాన్న 20 ఉంది కదా 0.5 అంటే క్లాక్ వైజ్ రొటేషన్ అన్నమాట. ఓకే, దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 20 ఇంటూ 0.5 ఏమవుతుంది, 10 అవుతుంది. 10 కిలో న్యూటన్ మీటర్. ఇదేమవుతుంది, ఇలా అప్లై చేస్తాం. ఎఫ్ పాయింట్ ఇక్కడ కూడా 10 కిలో న్యూటన్ మీటర్. ఇలా చేంజ్ అవుతుంది. ఆ 10/4నే అప్లై చేస్తాం చూడండి. m/4 BA AB అపోజిట్ డైరెక్షన్స్. రెండింటికి కూడా సేమ్ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, ఎందుకంటే ఈ రొటేషన్ని బట్టే కదా మనం ఇచ్చేది సైన్. నెక్స్ట్ CD DC అబ్జర్వ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి చూడండి మైనస్ వచ్చింది, -m/4. ఈ ఒక్క చేంజ్ మీరు గ్రహించాలి. ఓకేనా. పాయింట్ లోడ్ విత్ డిస్టెన్స్ మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ అంటే డైరెక్ట్గా వాడు ఇలా ఇవ్వకుండా మీకు ఇండైరెక్ట్గా కొన్ని కేసెస్లో ఇలా ఇస్తారు. అప్పుడు మనం ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యూజ్ చేసి ఫార్ములా మూమెంట్ ఫైండ్ అవుట్ చేసి, సో ఇలా మూమెంట్ వాల్యూ ఇచ్చాక అప్పుడు మనం ఫిక్స్డ్ అండ్ మూమెంట్ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా. అండ్ θA θD 0, θB θC ఏం రాయొచ్చు చూడండి. θCని -θB రాయొచ్చు కదా, θCని -θB రాసాను డ్యూ టు సిమెట్రీ. ఇది నాన్ స్వే ఫ్రేమ్. చూడండి ATW ఒకటే ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది స్వేనా నాన్ స్వేనా. ఇట్లా ఎల్ షేప్ ఉన్నప్పుడు చెప్పాను కదా ఏంటి స్వేనా నాన్ స్వేనా చెక్ చేయాలని. సో బీమ్లో ఎలాంటి సపోర్ట్ ఉంది, అందులో రోలర్ ఉంది, అంటే వన్ రియాక్షనే, అంటే హారిజాంటల్ రియాక్షన్ ఫోర్స్ లేదు, అంటే రెసిస్ట్ చేయదు హారిజాంటల్లో, కాబట్టి ఇది స్వే. స్వే ఎలా చేయాలి, బీమ్స్లో స్వే అనేది ఉండదు కాబట్టి ఇందులో 0, ఇందులో నాన్ జీరో. అంటే మీరు ఈ ఏబీకి బిఏకి ఈక్వేషన్ అప్లై చేసేటప్పుడు అందులో డెల్టా వాల్యూ నాన్ జీరో పెట్టేసుకోవాలి. ఇక్కడ మాత్రం బీసీలో 0 పెట్టేసుకోవాలి. చూడండి ఏబీకి డెల్టా ఉంది, బిఏకి కూడా డెల్టా ఉంది, బట్ బీసీలో డెల్టా ఉందా, లేదు. అండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఇది. అండ్ ఎక్స్ట్రాగా ఇంకో ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి, హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. ఏమవుతుంది, హెచ్ఏ ఏమని రాయొచ్చు, హెచ్ఏ అండ్ లెఫ్ట్ కాలంలో ఉన్న వాటిని మనం ప్లస్ చేసుకోవాలి. W ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు 0. ఇంతే, ఇవి మాత్రమే ఉన్నాయి మనకి. ఇది వర్టికల్ ఫోర్సే కదా. అండ్ ఇక్కడ హెచ్ఏ ఈ లోడ్ చూడండి, హెచ్ఏ ప్లస్ W ఇంటూ ఎల్. వాట్ ఈస్ హెచ్ఏ, హెచ్ఏ ఎక్కడ ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. హెచ్ఏ రావాలంటే మనం ఏం చేస్తాం, సమ్మేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ ప్లస్ మూమెంట్ అబౌట్ అపోజిట్ పాయింట్ బై లెంత్ ఆఫ్ ది కాలం. చూడండి సమ్మేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ఫైనల్ అండ్ మూమెంట్స్ ప్లస్ మూమెంట్ అబౌట్ అపోజిట్ పాయింట్, ఏకి అపోజిట్ బి, అది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తుంది కాబట్టి మైనస్ బికాస్ ఆఫ్ యూడిఎల్ W ఇంటూ ఎల్ ఇంటూ L/2 అంటే WL²/2 బై లెంత్ ఆఫ్ ది స్పాన్ ప్లస్ W ఇంటూ ఎల్ ఈక్వల్స్ టు 0. సో అలా మనం 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి అవుట్పుట్స్ వచ్చేస్తాయి. ఇది రిఫ్లెక్షన్ బెనిమన్ డయాగ్రామ్. అండ్ ఇది కూడా స్వేనా నాన్ స్వేనా, రోలర్ ఉంది, సో ఇది స్వేనే. బట్ సిబి అనేది 0 అవుతుంది, బీసీకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. చూడండి ఇక్కడ బీసీకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేశారు. అండ్ బీసీలో డెల్టా అనేది 0, ఏబీలో బిఏలో మాత్రం డెల్టా వాల్యూ అలానే ఉంటుంది. చూడండి ఓకే. నెక్స్ట్ ఇది స్వేనా నాన్ స్వేనా, హింజ్ ఉంది కదా, సో హెచ్ రియాక్షన్ ఉంది కదా, నాన్ స్వే అవుతుంది. బట్ సిబి 0 కదా, బీసీకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం అంతే. అండ్ ఇది స్వేనా నాన్ స్వేనా, ఇలాంటి రియాక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు ఉంటే ఇది స్వే అవుతుంది, ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ రోలర్ కాబట్టి. హారిజాంటల్ షియర్ రిలీజ్ సపోర్ట్ అంటారు దీన్ని, స్వేనే. సో సిబి 0, బీసీకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. అండ్ ఇందులో డెల్టా అనేది ఇక్కడ 0, వీటికి నాన్ జీరో. అండ్ హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ హెచ్ఏ ఈక్వల్స్ టు 0. ఓకే.
చూడండి ఇక్కడ హెచ్ఏ ఈక్వల్స్ 0 ఒకటే ఉంది, ఎందుకంటే కాలంలో లోడ్ లేదు కాబట్టి హెచ్ఏ ఈక్వల్స్ 0 ఒకటే ఈక్వేషన్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది స్వేనా నాన్ స్వేనా? 2 డిఫరెంట్ లెంత్ ఆఫ్ ది కాలమ్స్. స్వేని డైరెక్ట్గా చెప్పేయచ్చు. అండ్ ఇంక నెక్స్ట్ ఏం చేయాలి, ఏబీకి 0 కాబట్టి విఏకి మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. మిగతా వాటికి మోడిఫైడ్ ఈక్వేషన్ అవసరం లేదు. నెక్స్ట్ బీమ్లో డెల్టా వాల్యూ 0, ఈ 2 కాలమ్స్లో మాత్రం డెల్టా వాల్యూ నాన్ జీరో. అండ్ హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కదా, అలాంగ్ విత్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, బిఏ ప్లస్ బీసీ 0, సిబి ప్లస్ సిడి 0. అండ్ ఇంకొక ఈక్వేషన్ ఏమి అప్లై చేయాలి, హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. ఎందుకంటే కాలమ్స్లో లోడ్ లేదు కాబట్టి అది యాడ్ చేయలేదు. చూడండి ఇక్కడ హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0 ఇది ఒకటే ఉంది. ఇది జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, ఇది జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. బీమ్లో 0 పెట్టాడు డెల్టా, కాలమ్స్లలో డెల్టా నాన్ జీరో ఉంది. ఓకే, ఇది మీ అబ్జర్వేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, అన్నీ సేమ్ ఉన్నాయి బట్ ఈ లోడ్ మాత్రం ఎగ్జాక్ట్గా సెంటర్లో యాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా స్వేనే. మళ్ళీ ఏం చేస్తారు నాన్న, ఏబీ 0, డీసీ 0, బిఏకి మోడిఫైడ్, సిడికి మోడిఫైడ్, బీమ్స్లలో డెల్టా 0, ఇన్నింటిలో నాన్ జీరో. హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0 అనేది హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అండ్ ఇది స్వేనా నాన్ స్వేనా? స్వేనే, ఎందుకంటే ఎగ్జాక్ట్గా జంక్షన్ దగ్గర ఉంది లోడ్, మళ్ళీ డిఫరెంట్ లెన్స్ ఆఫ్ ది కాలమ్స్. దీన్ని కూడా అలానే చేయాలి. ఇక్కడ హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ చెప్పండి, ఫిక్స్డ్ మూమెంట్స్ ఎక్కడ కూడా లేవు, ఇది జంక్షన్లో యాక్ట్ అయింది కాబట్టి మిడిల్ ఆఫ్ ది స్పాన్లో యాక్ట్ అయితేనే మనకు ఫిక్స్డ్ మూమెంట్ ఫార్ములాస్ ఉంటాయి. జంక్షన్లో యాక్ట్ అయింది కాబట్టి మనం దీన్ని ఫిక్స్డ్ మూమెంట్లో వాడం. మరి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది 18 అంటే హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్లో మాత్రమే హెల్ప్ఫుల్ అవుతుంది, అంటే ఇదే కదా స్వే ఇచ్చేది. ఓకే, సో హెచ్ఏ ప్లస్ హెచ్డి, లెఫ్ట్ కాలం వాటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేసుకుంటాం, ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. చూడండి ఇక్కడ ఉంది ఈక్వేషన్, ఇక్కడ ఉంది హెచ్ఏ ప్లస్ హెచ్డి ప్లస్ 18 ఈక్వల్స్ టు 0. ఓకేనా. అండ్ ఇంకో ఫ్రేమ్ చూడండి, సేమ్ సిమిలర్ టు ఎబో ప్రాబ్లం, మళ్ళీ జంక్షన్ దగ్గరే ఉంది. సో ఇది కూడా స్వేనే. ఏ టు బీకి మాత్రమే మీరు ఏబీ కాలంలోనే మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తారు, ఎందుకంటే హింజ్ ఉంది కాబట్టి ఇక్కడ అంతే. అండ్ దీని సొల్యూషన్ ఇది, వీళ్ళు ఎక్స్ట్రాగా రియాక్షన్ ఫోర్సెస్ కూడా ఫైండ్ అవుట్ చేసారు అంతే. నెక్స్ట్ ఇది స్వేనా నాన్ స్వేనా? స్వేనే, ఎందుకంటే డిఫరెంట్ ఎండ్స్. దీనికి హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ చెప్పండి, హెచ్ఏ ప్లస్ హెచ్డి, లెఫ్ట్ కాలం లోడ్ ఉంది కాబట్టి ప్లస్ ఏమవుతుంది, లోడ్గా కన్వర్ట్ చేయాలి కదా, 24 × 3 ఈక్వల్స్ టు 0. అదే ఉందా లేదా మనం చెక్ చేసుకుందాం. ఇది స్వేనే కదా, చూడండి డెల్టా ఉంది అండ్ ఒకటే కాలంలో లోడ్ ఉంది. చూడండి హెచ్ఏ ప్లస్ హెచ్డి ప్లస్ 24 × 3 ఈక్వల్స్ టు 0. ఇది కరెక్ట్ రాస్తే మార్క్స్ గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ చూడండి, జంక్షన్ దగ్గర ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇది స్వేనే ఆబ్వియస్గా. ఇక్కడ మాత్రమే ఫైనల్ మూమెంట్ 0, సి టు డి డైరెక్షన్ మనం మోడిఫైడ్ అప్లై చేస్తాం. ఇక్కడ స్లోప్ వాల్యూ 0. అండ్ హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ నాతో పాటు రాయండి, హెచ్ఏ ప్లస్ హెచ్డి రాసుకోవాలి. లెఫ్ట్ కాలంలో ఉన్న లోడ్స్ని సమ్మేషన్ చేయాలి, 8 + 16, రైట్లో ఉన్న వాళ్ళని -18 చేయాలి. ఇది ఈక్వేషన్. దీంతో పాటు బి దగ్గర ఈక్వేషన్, సి దగ్గర ఈక్వేషన్ రాస్తాం, బిఏ ప్లస్ బీసీ 0, సిబి ప్లస్ సిడి 0. ఓకేనా. అండ్ ఇదంతా కూడా సొల్యూషన్ అవుట్పుట్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా స్వేనే. దీనికి హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ చెప్పండి, హెచ్ఏ ప్లస్ హెచ్డి ప్లస్ 2 మైనస్ 10 × 2 ఈక్వల్స్ టు 0. అండ్ టీటా ఏ 0, టీటా డి 0. చూడండి హెచ్ఏ ప్లస్ హెచ్డి ప్లస్ 2 మైనస్ 2 × 10, మనం కూడా ఇదే రాసాం. ఓకేనా. సో ఇలా మనకి హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాయడం తెలియాలి. అండ్ స్వేనా నాన్ స్వేనా తెలియాలి. ఇది నాన్ స్వేనా స్వేనా? స్వేనే, ఎందుకంటే ఈ కాలం లెంత్ ఎక్కువ ఉంది. ఓకే, అండ్ దీనికి హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0 అవుతుంది. చూడండి హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. అండ్ సొల్యూషన్ మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా స్వేనే.
2 కాలమ్స్లో లోడ్ లేవు. మళ్ళీ దీనికి కూడా హెచ్ఏ ప్లస్ హెచ్డి 0 అండ్ ఎంఏబి 0, ఎండిసి 0, బిఏకి సిడికి మోడిఫైడ్ ఈక్వేషన్. డెల్టా వాల్యూ ఎక్కడ 0, బీసీలో 0, సిబిలో కూడా 0. బట్ బిఏకి ఏబీకి సిడికి డిసికి డెల్టా నాన్ జీరో. హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. అండ్ ఇది స్వేనా నాన్ స్వేనా? స్వేనే. ఓకే, దీనికి ఈక్వేషన్ చెప్పండి. హెచ్ఏ స్వే ఈక్వేషన్ చెప్పండి. హెచ్ఏ ప్లస్ హెచ్డి -50 0. చెక్ చేసుకుందామా కరెక్టా లేదా? చూడండి, హెచ్ఏ ప్లస్ హెచ్డి -50 ఈక్వల్స్ టు 0. స్వేనా నాన్ స్వేనా? ఇది సిమెట్రికల్గానే యాక్ట్ అవుతుంది. బట్ ఈ కాలం లెంత్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఏమనొచ్చు? స్వేనే. ఓకే, 2 లోడ్స్ ఉండడం వల్ల ఎలా చేయాలో ఫిక్స్డ్ మూమెంట్ మీకు చెప్పాను కదా. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఈ లోడ్ చేసినప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది. ఇది ఇలా చేస్తాం. ఓకేనా? అండ్ హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0 అనేది మీ ఈక్వేషన్, హారిజాంటల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ రాసి చూడండి, హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. ఈ సొల్యూషన్. స్వేనా నాన్ స్వేనా? ఇది లేకపోతే స్వే నాన్ స్వే అయ్యేది. బట్ ఈ లోడ్ ఎక్స్ట్రాగా యాక్ట్ అయింది కాబట్టి స్వే. ఓకే, మోడిఫైడ్ ఈక్వేషన్ అప్లై చేస్తాం. అండ్ స్వే ఈక్వేషన్ ఏంటి? హెచ్ఏ ప్లస్ హెచ్డి ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. అంటే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాటికి పాజిటివ్ ఇవ్వాలి, రైట్ సైడ్ ఉన్న లోడ్స్కి నెగిటివ్ ఇవ్వాలి. స్లోప్ డిఫ్లెక్షన్ చాప్టర్లో స్వే ప్రాబ్లమ్స్కి. ఓకేనా? ఇది స్వేనా నాన్ స్వేనా? స్వే. దీనికి ఈక్వేషన్ చెప్పండి. హెచ్ఏ ప్లస్ హెచ్డి ప్లస్ 30 × 8. ప్రాబ్లం నెంబర్ 83లో ఉన్నాం. నెక్స్ట్ 84 ప్రాబ్లం చూడండి. యూవిఎల్ ఉంది. సో ఇది కూడా స్వేనే అవుతుంది. డిఫరెంట్ లెన్స్ అండ్ ఒకటే కాలంలో లోడ్ ఉంది. బట్ ఈ లోడ్ని మనం ఈక్వేషన్ రాసేసుకోవాలి కదా. హెచ్ఏ ప్లస్ హెచ్డి మైనస్ కదా రైట్ సైడ్ లోడ్కి. ఓకే, మైనస్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ దిస్. ఓకే, 15 × 4, ½ × 15 × 4 అదే ఉందా? చెక్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ హెచ్ఏ ప్లస్ హెచ్డి మైనస్ ½ × 4 × 15 అంతే. ఓకే, సో ఇది యూవేల్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇది స్వేనా నాన్ స్వేనా? 2 సపోర్ట్స్ సేమ్ ఉన్నాయి. బట్ దీని కనెక్షన్ ఇది ఉంది కదా ఎక్స్ట్రాగా. సో సిమెట్రీగా మనం ఇట్లా లైన్ తీసుకుంటే ఇటు ఇటు సేమ్ ఉందా? లేదు. కాబట్టి ఇది మళ్ళీ స్వేనే అవుతుంది. బట్ ఇక్కడ బీఈనే, ఎంబార్ బీఈనే ఎంబీఈ అవుతుంది. సో బీ దగ్గర 3 స్పాన్స్ కనెక్షన్ లాగా మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాస్తాం. ఎంబీఏ ప్లస్ ఎంబీసీ ప్లస్ ఎంబీఈ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్. అండ్ ఇది కూడా స్వేనే. ఇంతకుముందు ప్రాబ్లం లాగానే, ఇంతకుముందు ఓవర్ హాంగ్ స్పాన్ ఇటు ఉండే, ఇప్పుడు ఇటు ఉంది. రైట్ సైడ్ ఉంది. సో స్వేనే. 3 ఈక్వేషన్స్ వస్తాయి. మీరు క్యాల్సీలో ఈక్వేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుంటే డైరెక్ట్గా మీకు అవుట్పుట్స్ వచ్చేస్తాయి. ఓకే, స్వేనా నాన్ స్వేనా? స్వే. ఎందుకంటే ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 20 ఉంది, డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది స్వే అవుతుంది. అందుకే ఇక్కడ ఏ డెల్టా ఫైండ్ అవుట్ చేశారు చూడండి. హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0 అవుతుంది దీనికి. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే. హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. అండ్ దీనికి పెండింగ్ డయాగ్రామ్ ఇది. రియాక్షన్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయడం. రియాక్షన్ ఫోర్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది వస్తే మీకు షియర్ ఫోర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వచ్చినట్టే. నెక్స్ట్ ప్రాబ్లం నేను చెప్పాను కదా, ఇలా ఉన్నప్పుడు మనం మూమెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి కపుల్ లాగా. 50 × 0.4 క్లాక్ వైజ్. స్వేనా నాన్ స్వేనా? ఇక్కడ కపుల్ ఉంది, ఇక్కడ కపుల్ లేదు, అంటే డిఫరెంట్గా ఉన్నట్టే కదా. సో ఇది స్వే. మళ్ళీ ఏ డెల్టా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. ఈ ఏ డెల్టా ఈక్వేషన్ కాలంలో లోడ్ లేదు కాబట్టి హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ అనాలిసిస్ చూడండి. స్వేనా నాన్ స్వేనా? చూడండి ఏమి ఇచ్చారు.
fixed end moments A data, A delta. So we have the equations. సో ఇది మనకి స్వే ఫ్రేమ్స్ తీసుకున్నారు. మనకి 3 కాలమ్స్ ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, సో దీని అవసరం లేదు, ఇగ్నోర్ ఇట్. ఓకే, బట్ దీన్ని మనం ఏమనొచ్చు అంటే స్వే అనాలి. ఎందుకంటే ఇన్వర్టెడ్ యూ షేప్లో 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు మళ్ళీ మనం స్వే అని చెక్ చేయాల్సిందే. సిమెట్రికల్గా ఉన్నాయా 2? లేవు, కాబట్టి స్వే. బట్ ఈ చెక్ మీకు ఎంటెక్ లెవెల్లో ఉంటుంది, ఇది అవసరం లేదు. ఓకే, జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, షియర్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. HA plus HD plus HE, HA plus HD plus HF equals to 0. క్లియర్? బట్ ఇది మన అవుట్ ఆఫ్ పోర్షన్, ఇది అవసరం లేదు చేయడం. 3 కాలమ్స్ ఉన్నప్పుడు 3 ఇలా ఉంటే చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ యూ షేపే ఉంది, బట్ సి దగ్గర హింజ్ ఉంది. సో ఇది స్వేనా నాన్ స్వేనా అంటే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసినప్పుడు అటు ఇటు చూస్తే లోడ్స్ డిస్టెన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, కానీ బి దగ్గర హింజ్ లేదు, ఇక్కడ హింజ్ ఉంది, కాబట్టి ఇది స్వేనే అంటాం. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పీపుల్లో. సో ఇది స్వే కిందికి వస్తుంది, అందుకే ఇక్కడ ఏ డెల్టా ఫైండ్ అవుట్ చేస్తారు. చూడండి ఏ డెల్టా. సో సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఏబీలో ఉంది, ఇక్కడ లేదు, బట్ ఇక్కడ హింజ్ కూడా ఉంది, కాబట్టి ఇది స్వేనే. ఓకే, నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు అవసరం లేదు. సో ఇలా ఉంటే కూడా స్వేనే అంటారు. ఓకే, సో దీనికి రియాక్షన్ ఫోర్స్ ఏమవుతుందంటే HA ప్లస్ HD ప్లస్ 1.5 ఈక్వల్స్ టు 0. చూడండి ఇదే ఉంది, ఇది కూడా అంతే. HA ప్లస్ HD ఈక్వల్స్ టు 0 ఉంటుంది, ఇది కూడా స్వేనే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ పోర్షన్. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటాయి, అంటే ఓన్లీ సింగిల్ స్పానే ఒక 4 మీటర్స్ వరకు ఇలా యూనిఫార్మిటీ 2 అయి ఉండి నెక్స్ట్ యూనిఫార్మిటీ సడన్గా చేంజ్ అవుతుంది. ఇలాంటి సడన్ చేంజ్ ఏదైతే బీమ్ ఒక సింగిల్ స్పాన్లో వస్తుందో ఇవి కూడా మనకి స్వే కిందికే వస్తాయి, అంటే సింకింగ్ కిందికి వస్తాయి. బీమ్ కాబట్టి సింకింగ్లో మాట్లాడదాం. ఓకే, స్వే అలాంగ్ ద వర్టికల్ డైరెక్షన్ అన్నమాట. స్వే అలాంగ్ ద వర్టికల్ డైరెక్షన్. దీనికి సాల్వింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో. బట్ ఇలాంటి ఫ్రేమ్స్ని మనం స్వే అంటాం నాన్న. ఇక్కడ సింగిల్ స్పానే ఉంటుంది, ఇది ఒకటి. బట్ ఈ సింగిల్ స్పాన్ని మనం ఏమనుకోవాలి, 2 స్పాన్స్ లాగా ఊహించుకొని చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే లోడ్ యాక్ట్ అయిందో ఇక్కడి వరకు మనము ఒక స్పాన్, ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక స్పాన్ లాగా ఊహించుకొని చేయడం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. సో ఇంతవరకు ఫ్రేమ్స్ డిస్కషన్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు సింగిల్ స్పాన్ విత్ నాన్ యూనిఫార్మిటీ అండ్ లాస్ట్ క్లోజ్డ్ బాక్సెస్, మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చూసాము. అండ్ ఇది నాన్ స్వేనే అవుతుంది, ఇలా ఉంటే టీ జంక్షన్. దీంతో మనకి యూనిట్ అయిపోయింది. ఓకే, సో ఫాలో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. జస్ట్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ స్వే ఆర్ నాన్ స్వే. సో దానిపైన మాత్రం మీకు ఒక అంటే వ్యూ ఉండాలి, స్వేనా నాన్ స్వేనా, దాన్ని బట్టే మనం అనాలిసిస్ చేస్తాం కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ.